హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య కృష్ణ. ఈరోజు మేము అన్నవరం టూర్ వెళ్ళబోతున్నాము. తెలంగాణ నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆంధ్రాలోని కాకినాడ డిస్టిక్లో ఈ దేవస్థానం ఉంటుంది. ట్రైన్లో వెళ్ళినట్లయితే స్టేషన్ నుండి దేవస్థానం వారు బస్సులు అవైలబుల్లో ఉంచారు. ఏ టైంలోనైనా మనకు బస్సు సౌకర్యం ఉంటుంది. మేము ఉదయం 4:30కి అక్కడికి చేరుకున్నాము. ఆ టైంలో దేవాలయం వ్యూ చాలా బాగుంది. ఇది ఉదయం పూట కొండ కింద నుంచి మేము ఉన్న గదిలో నుండి కొండపైన ఉన్న దేవాలయం వ్యూ చాలా బాగుంది. అన్నవరంలోని రత్నగిరి కొండపైన 1 కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. ఇది ఉదయం పూట దేవాలయం వ్యూ. ఇక్కడికి వచ్చిన దంపతులు అందరూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చును. ఈరోజు చేయాలి అని ఏమీ లేదు. ఇది దేవాలయం ప్రాంగణం. లోపల ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇది దేవాలయ ముఖద్వారం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడానికి 300 టికెట్, 800, 1500, 2000లలో ఏ టికెట్నైనా తీసుకోవచ్చును. 2000తో టికెట్ తీసుకొని వ్రతం చేసిన వారికి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చును. అరగంట సమయం పడుతుంది. మన మొబైల్స్ని దేవస్థానంలోకి ప్రవేశం లేదు. పూజకు కావలసిన సామాగ్రి మొత్తం దేవస్థానం వారు మనకు ఇస్తారు. బ్లౌజ్ పీసెస్, టవల్స్, పసుపు, కుంకుమ అన్నీ ఇస్తారు. కేవలం మనము 6 కొబ్బరికాయలు, పూలు తీసుకువెళ్ళాలి. పూజ అనంతరం మనకు తోచినంత పండితులకి దక్షిణ సమర్పించుకోవచ్చు. మేము ఈ వ్రతాన్ని ఆచరించి గర్భగుడిలోని వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనం మాకు బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.